కొన్ని ఘటనలు ఊరికే జరగవు. అవన్నీ క్యాజువల్గా జరిగినట్టు అనిపించినా దాని వెనక అర్థం, పరమార్థం, వ్యూహం అంత తొందరగా బయటపడవు. మార్చి 30వ తేదీని కూడా సాధారణంగా కనిపించిన ఓ అసాధారణ సంఘటన జరిగింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా బీహార్లో పర్యటించారు. ఆ సందర్భంలో అమిత్ షా సమక్షంలో బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ ఒక ఇంట్రెస్టింగ్ కమెంట్ చేశారు. గతంలో చేసిన తప్పు మళ్ళీ చెయ్యబోను అని చాలా ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఇంతకీ గతంలో ఆయన చేసిన తప్పేమిటట? ఇకపై ఎన్డీఏను వీడను, మోదీ చెయ్యి వదలను అనే ఒకే ఒక్క డైలాగ్తో గతంలో ఏం తప్పు చేశారో చెప్పేశారు. ఇకపై ఆ తప్పు చెయ్యబోనని అదే డైలాగులో వివరణ ఇచ్చారు. ఎన్డీఏ అత్యంత కీలక భాగస్వామి జేడీయూనే. పైగా నితీష్ కుమార్కి కూటములు మారే అలవాటు ఉంది. అలాంటి ఆయన ఇప్పుడే ఎందుకని ఇలాంటి వ్యాఖ్యలు చేశారు? దీన్ని డీకోడ్ చేస్తున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. ఏప్రిల్ 4వ తేదీతో పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ముగుస్తున్నాయి. ఆ ముగింపుకు సరిగ్గా 2 రోజుల ముందు అంటే ఏప్రిల్ 2వ తేదీ వక్ఫ్ బిల్లు ప్రవేశపెట్టబోతోంది కేంద్ర ప్రభుత్వం. కోయిన్సిడెన్స్ ఏంటంటే ఈ ఏడాది చివరిలో బీహార్ అసెంబ్లీకి ఎన్నికలు జరగబోతున్నాయి. ముస్లిం సమాజం నుంచి సీఎం నితీష్ కుమార్పై తెగ ఒత్తిడొస్తోంది. ఎంతలా అంటే ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్ విందును సైతం ముస్లిం పెద్దలు తిరస్కరించారు. అటువైపు ఉంటారా ఇటువైపు ఉంటారా తేల్చుకోండి అని ఒక అల్టిమేటం ఇచ్చినట్టే దాని అర్థం. కానీ నితీష్ కుమార్ మాత్రం ఎలాంటి కన్ఫ్యూజన్ను చూపించకుండా బహిరంగంగానే బీజేపీతోనే ఉంటానని కుండబద్దలు కొట్టేశారు. అంటే పార్లమెంటు ముందుకు రాబోతోన్న వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇచ్చినట్టే. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు సైతం రాష్ట్రంలో వక్ఫ్ ఆస్తులను రక్షించే బాధ్యత నాది అంటూ హామీ ఇచ్చారు. ఓవరాల్గా వక్ఫ్ బిల్లును ఈ 2 భాగస్వామ్య పక్షాలు వ్యతిరేకించకపోతే చాలు బిల్ పాస్ అయిపోయినట్టే. రాజ్యసభలను ఎన్డీఏకి ఎడ్జ్ ఉంది. సో వక్ఫ్ బిల్లు పాస్ కావడం పక్కా. కానీ ఇక్కడే ఒక వార్నింగ్ కూడా వచ్చింది. సిఏఏ అమల్లోకి వచ్చినప్పుడు ఎలాంటి ప్రతిఘటన అయితే వచ్చిందో అలాంటిదే ఎదురు కాబోతోందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దేశవ్యాప్త ఉద్యమానికి సిద్ధమని ఇప్పటికే ముస్లిం లా బోర్డు ప్రకటించింది. అటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ బిల్లును వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో వక్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టిన తర్వాత పరిస్థితి ఎలా ఉండబోతోంది? అసలు సవరణ బిల్లులో ఏముంది? ముస్లింలు ఎందుకని సవరణను వ్యతిరేకిస్తున్నారు? కేంద్రం చెప్తున్నట్టు ముస్లింలకు మేలు చేసే సవరణలే జరిగాయా? కంప్లీట్ అనాలిసిస్ చూద్దాం ఇవాల్టి TV9 ఎక్స్క్లూజివ్లో. एक ही मकसद है, रिलीजियस प्रॉपर्टीज को छीन लेना. वक्फ बोर्ड नोटिस पंपियाले कब्जा చేయాలి, ల్యాండ్ జిహాద్ చేసింది. ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు, ఇకపై జరగబోయేది ఇంకొక ఎత్తు. పార్లమెంటు సమావేశాలు జరుగుతున్నా సరే, జరుగుతున్నాయా లేవా అన్నట్టే ఉంది ఇప్పటి వరకు. కానీ ఏప్రిల్ 2వ తేదీ మాత్రం పార్లమెంటు ఉభయ సభలు మారుమోగిపోవడం ఖాయం. వక్ఫ్ బిల్లులో తీసుకొచ్చిన సవరణలే అందుకు కారణం. ఇంతకీ ఎలాంటి సవరణలు చేశారు అందులో? దానికి సమాధానం చెప్పుకునే ముందు అసలు ఎందుకని వక్ఫ్ చట్టంలో సవరణలు చేయాల్సి వచ్చింది? అసలు వక్ఫ్ బోర్డు అంటే ఏంటి? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పుకోవాలి. వక్ఫ్ అంటే దానం అని అర్థం. సాటి మనిషికి ఉపయోగపడుతుందని ఒక సంస్థకు దానంగా ఇస్తారు. అలా ముస్లింల సంక్షేమం కోసం, ముస్లింల కోసం నడిచే విద్యా సంస్థల నిర్వహణ కోసం భూముల్ని దానంగా ఇస్తూ ఉంటారు. ఆ ఆస్తుల్ని నిర్వహించుకునేందుకు ఒక బోర్డు ఏర్పాటు చేశారు. అదే వక్ఫ్ బోర్డు. వక్ఫ్ ఆస్తులను ప్రైవేటు వ్యక్తులు కబ్జా చేయకుండా కాపాడమే ఈ బోర్డు ప్రధాన లక్ష్యం. దీనికంటూ ఓ చట్టాన్ని తీసుకొచ్చారు. అదే వక్ఫ్ చట్టం. ఈ చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డుకి ఎవరైనా ఆస్తిని రాసిచ్చారు అంటే అర్థం ఇక అది అల్లాహకు చెందినట్టే. ఆ ఆస్తిని వెనక్కి తీసుకోవడానికి లేదు. సరే, ఇన్నాళ్లుగా వక్ఫ్ చట్టం ప్రకారమేగా అంతా నడుస్తోంది. ఇప్పుడు ఎందుకని ఈ చట్టంలో సవరణలు తెస్తున్నారు? దీనికి కేంద్రం చెప్తున్న సమాధానం ఏంటంటే వక్ఫ్ ఆస్తులు దుర్వినియోగం అవుతున్నాయి, ఆస్తుల నిర్వహణ కూడా సరిగా లేదు, అందుకే చట్టంలో సవరణలు తెస్తున్నాం అంటోంది. కానీ ముస్లిం వర్గాల నుంచి దీనిపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వస్తోంది. ఎందుకంటే చట్టంలో సవరణల ద్వారా వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వం అజమాయిషీ చలాయించుకోవాలనుకుంటోందని వాదిస్తోంది. एक ही मकसद है, मुसलमानों से नफरत और इस देश में हिंदुत्व की आइडियोलॉजी के तहत ये एक प्रोजेक्ट है जिससे मुसलमानों को उनके रिलीजन से दूर करना, रिलीजियस प्रॉपर्टीज को छीन लेना. हमारा डिमांड एक ही है कि जो चीजें हिंदू धर्म के लिए एंडोमेंट बोर्ड के लिए सही है, यहाँ पर गलत कैसे हो रही है? वो जो सिख गुरुद्वारा प्रबंधक कमेटी में कोई नॉन सिख मेंबर नहीं बन सकता, तो यहाँ पर कैसा कोई नॉन मुस्लिम बनेगा? ये बात आपको समझने की जरूरत है. आर्टिकल 25, 26, 29, 14 का ग्रेव वायलेशन है. నిజంగానే వక్ఫ్ ఆస్తులపై ప్రభుత్వ అజమాయిషీ పెరుగుతుందా లేదా వక్ఫ్ ఆస్తుల రక్షణకే తీసుకొస్తున్నారా?
కేంద్రం తీసుకొస్తా ఉన్న కొన్ని సవరణలను ప్రస్తావించుకుంటే ఎవరి వర్షన్ కరెక్ట్గా అర్థమైపోతోంది. అందులో ప్రధానమైంది ఒక ఆస్తిపై చట్టపరంగా అన్ని హక్కులు ఉన్నవాళ్ళు మాత్రమే వక్ఫ్కు ఆస్తిని రాసివ్వాలి. కొన్నిసార్లు ఆ ఆస్తిపై ఎలాంటి హక్కు లేకపోయినా సరే వక్ఫ్కి చేస్తూ ఉంటారు. దీనివల్ల కుటుంబాల్లో గొడవలు జరుగుతున్నాయి. పైగా వక్ఫ్ చట్టం ప్రకారం బోర్డుకు గనక ఒక్కసారి ఆస్తిని ఇచ్చేస్తే ఇక తిరిగి అడగడానికి వీల్లేదు. ఇకపై అలాంటివి జరగకుండా వక్ఫ్కు నీ ఆస్తిని ఇవ్వడానికి నీకున్న హక్కులు ఏమిటని అడగాల్సి ఉంటుంది. కొన్ని చోట్ల ప్రభుత్వాస్తులు కూడా వక్ఫ్ జాబితాలో ఉన్నాయి. ఇకపై అది చెల్లదు. ప్రభుత్వం సరైన ఆధారాలు చూపి ప్రభుత్వ ఆస్తులను వెనక్కి తీసుకోవచ్చు. అదేంటి ఇలాంటి న్యాయపరమైన గొడవలు వస్తే తేల్చడానికి కోర్టులు ఉన్నాయిగా అని అనుకోవచ్చు. కానీ వక్ఫ్కు సంబంధించిన ఆస్తుల తగాదాలను పరిష్కరించే హక్కు కోర్టులు కూడా లేదు. కేవలం వక్ఫ్ ట్రైబ్యునల్కు మాత్రమే విచారణ జరిపే అధికారం ఉంటుంది. సో ఇకపై అలా ఉండబోదు. ఆస్తి నిజంగా ప్రభుత్వానిదా లేక వక్ఫ్ బోర్డుదా అని నిర్ధారించే అధికారం కలెక్టర్కు మాత్రమే ఉండబోతోంది. సో ఇప్పటి వరకు వక్ఫ్ పేరున ఆస్తులు అయితే ఉన్నాయి, కానీ వాటిలో చాలా ఆస్తులకు సరైన డాక్యుమెంట్ ఎవిడెన్స్ లేదు. ఇకపై అలా కుదరదు. అధికారికంగా వక్ఫ్ నామా డాక్యుమెంట్ ఉంటేనే వాటిని వక్ఫ్ ఆస్తులుగా గుర్తిస్తారు. ఇప్పటి వరకు వక్ఫ్ బోర్డుల్లో ముస్లింలకు మాత్రమే చోటు ఉంది. కొత్త బిల్లు ప్రకారం బోర్డులో కనీసం 2 ముస్లిమేతర వ్యక్తులకు అవకాశం ఉంటుంది. కమిటీ ఆమోదించిన సవరణల ప్రకారం రాష్ట్ర వక్ఫ్ బోర్డులో ముస్లిం ఓబీసీ వర్గానికి చెందిన ఒక వ్యక్తి సభ్యుడిగా ఉంటారు. మహిళలు కూడా బోర్డులో చోటు ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాదు బోఖ్రా, ఆగాఖానీ వర్గాలకు ప్రత్యేక వక్ఫ్ బోర్డును ఏర్పాటు చేయాలనే నిబంధనలను చేర్చారు ఈ సవరణ బిల్లులో. అలాగే ఆస్తిపై మహిళల వారసత్వ హక్కులను పరిరక్షించే అంశాలను రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంచారు. వక్ఫ్ బై యూజర్ ఉందో దాని తర్వాత వచ్చేసి ట్రిబ్యునల్లో ఒక ముస్లిం వ్యక్తిని ఉంచడం కానివ్వండి, ఒక మతాచారాలు తెలిసినటువంటి వ్యక్తిని ఉంచడం కానివ్వండి, వీటన్నింటినీ కూడాను తీసివేస్తూ అనేకమైనటువంటి అంశాలను వీరు తీసుకుని రావడం జరిగింది. ఈ రోజున మీరు గమనిస్తే కనుక మరీ ముఖ్యంగా ముస్లిమేతరులను ఇందులో మీరు ఇంటర్ఫీరెన్స్ అంటే వక్ఫ్ బోర్డులో ఇంటర్ఫీరెన్స్ చేయడానికి కూడాను ముస్లిం సమాజం ఎక్కడ కూడాను ఒప్పుకోదు. కేంద్రం ప్రతిపాదించిన వక్ఫ్ చట్ట సవరణలకు క్యాథలిక్ బిషప్స్ కాన్ఫరెన్స్ ఆఫ్ ఇండియా నుంచి అనూహ్య మద్దతు లభించింది. ప్రస్తుతం ఉన్న వక్ఫ్ చట్టం కారణంగా మునాంబాలోని 600కు పైగా కుటుంబాల ఇళ్లను కేరళ వక్ఫ్ బోర్డు వక్ఫ్ ఆస్తిగా ప్రకటించిందని క్రైస్తవ సంఘం ఆరోపించింది. తరతరాలుగా నివసిస్తోన్న వారి ఇళ్లను వక్ఫ్ ఆస్తిగా ఎలా ప్రకటిస్తారంటూ తాము 3 ఏళ్లుగా న్యాయ పోరాటం చేస్తున్నామని చెప్పుకొచ్చింది ఆ క్రైస్తవ సంఘం. ఇలాంటి వివాదాల పరిష్కారానికి చట్ట సవరణే మార్గమని అభిప్రాయపడింది. అంతేకాదు అజ్మీర్ దర్గా చీఫ్ సయ్యద్ సల్మాన్ సైతం ఈ చట్ట సవరణకు మద్దతు ఇచ్చారు. వక్ఫ్ ఆస్తుల నిర్వహణలో బోర్డుల వైఫల్యం కారణంగానే అందులో పారదర్శకత తీసుకురావాలన్న ఉద్దేశంతోనే తాను ఈ సవరణ బిల్లును సమర్థిస్తున్నానంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఇక ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ సైతం సవరణ బిల్లుకు సపోర్ట్ ఇస్తున్నారు. వక్ఫ్ బోర్డు పేరు పైన రైతులు భూమి కానీ, గుళ్ళు భూమి కానీ, ఎంతో మంది పేద ప్రజల భూమి కానీ వక్ఫ్ బోర్డు నోటీస్ పంపించాలి, కబ్జా చేయాలి. అదే వక్ఫ్ బోర్డులు ఒక గుండా రాజ్యం చేసినారు, ల్యాండ్ జిహాద్ చేసినారు. ఒక మంచి వాతావరణం వచ్చింది. వక్ఫ్ బోర్డుకే ఇవ్వాలనే మనం ఆపవచ్చు. ఒక మంచి నిర్ణయం ప్రధానమంత్రి మోదీ గారు తీసుకున్నారు. దీంట్లో కొన్ని మార్పు జరగాలని దాదాపు 14 మార్పులు దీంట్లో చేస్తున్నారు. ఇది అందరికీ మంచిది. ఈ వక్ఫ్ బోర్డు బిల్లుని సపోర్ట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. సరే, ఇంతకీ ముస్లిం నేతల అభ్యంతరం ఏంటి? వక్ఫ్ అనేది తమకు కల్పించిన ఒక స్వయం ప్రతిపత్తి అంటోంది ముస్లిం సమాజం. చట్టంలో సవరణలతోటి ఆ ప్రతిపత్తి పోతుందన్న ఆందోళన పడుతోంది. మరీ ముఖ్యంగా ముస్లింలు కాని వాళ్లను బోర్డులో సభ్యులుగా చేర్చడాన్ని తప్పుపడుతోంది. ఓ రకంగా ఈ చర్య వల్ల వక్ఫ్ ఆస్తులపై ముస్లిం సంఘాల నియంత్రణను తగ్గించి ప్రభుత్వ పర్యవేక్షణను పెంచడమేనని విమర్శిస్తోంది. పైగా సరైన డాక్యుమెంట్లు చూపకపోతే వాటిని వక్ఫ్ ఆస్తులుగా పరిగణించొద్దని కొత్త బిల్లులో చేర్చుతున్నారు. దీన్ని కూడా ముస్లిం వర్గాలు వ్యతిరేకిస్తున్నాయి. ఎందుకంటే ఎన్నో చారిత్రక స్థలాలు, ఆస్తులు, భూములకు సంబంధించిన డాక్యుమెంటు వక్ఫ్ బోర్డు దగ్గర లేవు. కొత్త చట్టం అమల్లోకి వస్తే కాగితాలు లేని అలాంటి ఆస్తులన్నీ వక్ఫ్ హోదాను కోల్పోతాయనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అందుకే ఈ సవరణలపై పెద్ద నిరసన వ్యక్తం అవుతోంది ముస్లిం సమాజం నుంచి. అటు ప్రతిపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వస్తున్నాయి. దీంతో ఓ అడుగు వెనక్కి తగ్గిన కేంద్రం బిల్లును జేపీసీకి పంపించింది. ఆ జేపీసీలో బీజేపీ భాగస్వామి పక్షాల నుంచి 16 మంది ఎంపీలుండగా ప్రతిపక్షం నుంచి 10 మంది ఎంపీలు మాత్రమే ఉన్నారు. సభ్యులందరూ కలిసి 66 సవరణలు ప్రతిపాదించారు. ఎన్డీఏ సభ్యులు 22 సవరణలు, ప్రతిపక్షాలు 44 ప్రతిపాదించాయి. అయితే ఎన్డీఏ పక్షాలు ఇచ్చిన 14 సవరణలను ఆమోదించిన జేపీసీ చైర్పర్సన్ జగదాంబికా పాల్ ప్రతిపక్షాలు చేసిన ప్రతిపాదనలను తిరస్కరించారు.
ఈ ఏడాది జనవరి 29న ఈ బిల్లు డ్రాఫ్ట్ రిపోర్ట్ను జేపీసీ ఆమోదించింది. మొత్తం 655 పేజీల నివేదికను ఈ ఏడాది ఫిబ్రవరి 13న పార్లమెంటు ఉభయ సభల్లో ప్రవేశపెట్టారు. జేపీసీ నివేదికను కేంద్ర మంత్రివర్గం కూడా ఆమోదించింది. వక్ఫ్ చట్టాలకు భారత చట్టాలు అప్లై కావు. అలాగే సుప్రీంకోర్టుకు కూడా వక్ఫ్ ఆస్తుల గొడవలపై జోక్యం చేసుకునే అధికారం లేదు. మరి ఎందుకని వక్ఫ్ చట్టాన్ని తీసుకురావాల్సి వచ్చింది? తీసుకురావడమే కాదు, మధ్యలో 1-2 సార్లు వక్ఫ్ చట్టానికి మరిన్ని అధికారాలు కల్పించారు. అలా ఎందుకు చేయాల్సి వచ్చింది? వక్ఫ్ చట్టం సవరణలపైనే బీజేపీ ఎందుకంత పట్టుదలగా ఉంది? వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం లభించడం దాదాపు ఖాయమైపోయింది. కాకపోతే ముస్లిం సమాజం నుంచి ఇప్పుడు ఎలాంటి రియాక్షన్ వస్తుందనేదే పెద్ద ప్రశ్న. ఆల్రెడీ నిరసన వ్యక్తం చేస్తున్నారు. కానీ బిల్ పాస్ అయిన తర్వాత అంతకు మించిన అలజడి జరగచ్చు అనేది నిఘా వర్గాల అంచనా. 2019 డిసెంబర్ నుంచి 2020 జనవరి మధ్య సిటిజన్షిప్ అమెండ్మెంట్ బిల్ను తీసుకొచ్చినప్పుడు కూడా ఊహించని ఆందోళన జరిగాయి. షాహీన్బాగ్లో నిరసనలు, జామియా మిలియా ఇస్లామియా సంస్థ ఆందోళనలు, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీలోను, ఢిల్లీ, అస్సాం, ఉత్తరప్రదేశ్, కోల్కతాలో కొన్ని హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈసారి కూడా అలాంటి నిరసనలే జరగచ్చనే హెచ్చరికలు చేసింది ఇంటెలిజెన్స్. ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే ముందుకే వెళ్లాలనుకుంటోంది కేంద్రం. వక్ఫ్ బోర్డు అధికారాల్లో సవరణలు చేయాల్సిందేనన్న పట్టుదలతో ఉంది. నిజానికి ఈ దేశంలో ఏ బోర్డుకి లేనన్ని అధికారాలు ఈ వక్ఫ్ బోర్డుకే ఉన్నాయన్న వాదన ఉంది. ఆ అధికారాలను పక్కన పెడితే వక్ఫ్ ఆస్తులేవి కూడా సామాన్య ముస్లింలకు ఉపయోగపడట్లేదనే వాదన ఆ వర్గం నుంచే బలంగా వినిపిస్తోంది. ఇవాళ ఈ దేశంలో 3వ అతిపెద్ద భూ యజమాని ఎవరో తెలుసా? వక్ఫ్ బోర్డే. దేశ సాయుధ దళాలు, భారతీయ రైల్వేల తర్వాత భూములు ఎక్కువగా ఉన్న సంస్థ వక్ఫ్ బోర్డే. ఓ ప్రాథమిక అంచనా ఇది. దేశవ్యాప్తంగా వక్ఫ్ బోర్డుల వద్ద 9,40,000 ఎకరాలు ఉన్నాయంటున్నారు. వీటిలో 8,72,321 స్థిరాస్తులున్నాయి. వక్ఫ్ బోర్డు ఆస్తులను లెక్కగడితే 1,20,000 కోట్ల రూపాయల విలువ ఉంటుందని మరో అంచనా. ఇంత పెద్ద మొత్తంలో ఆస్తులున్నందుకు ఏటా కనీసం 20,000 కోట్ల రూపాయల ఆదాయం రావాలి. కానీ వక్ఫ్ బోర్డుకు 9 లక్షల ఎకరాలున్నా సరే ఏటా కేవలం 200 కోట్ల రూపాయల ఆదాయాన్నే చూపిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. 20,000 కోట్ల ఆదాయం ఎక్కడ, 200 కోట్లు ఎక్కడ? అసలు పొంతన లేదు కదా. మరి ఆ ఆదాయం అంతా ఎటుపోతున్నట్టు? దేశంలో మొత్తం 32 వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. అవన్నీ కేవలం ఓ 200 మంది చేతుల్లోనే ఉన్నాయనేది స్వయంగా ముస్లిం మేధావుల నుంచే వస్తున్న ప్రధాన ఆరోపణ. వక్ఫ్ ఆస్తుల నుంచి వస్తున్న ఆదాయాన్ని గనక సరిగ్గా వాడుకుంటే పేద ముస్లింలకు, ముస్లిం పిల్లలకు, ముస్లిం మహిళలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించవచ్చు అనేది వాదన. కొందరు ముస్లిం పెద్దలే ఈ వాదన చేస్తున్నారు. అందుకే తాము చట్ట సవరణ చేస్తున్నామంటోంది కేంద్రం. చట్ట సవరణ బిల్లుకు కనుక ఆమోదం లభిస్తే ఇకపై వక్ఫ్ బోర్డులన్నీ తమ ఆదాయ వివరాలు ప్రజలందరికీ చెప్పాల్సి ఉంటుంది. వక్ఫ్ స్థలాల్ని, ఆస్తుల్ని లీజులకు ఇస్తున్నట్టయితే ఆ ఆదాయం ఎంత వస్తుందన్న వివరాలను కూడా అందరికీ చూపించాలి. అంతేకాదు ఆ లావాదేవీలన్నీ ఆన్లైన్లో జరగాలి. కేవలం ఆదాయం వస్తుందని చెప్తే సరిపోదు, చూపిస్తే సరిపోదు. వక్ఫ్ బోర్డు ఆదాయంతో ముస్లింలకు ఎలాంటి సంక్షేమం చేశారు, ఎంతమందికి సాయం అందించారు, ఈ వివరాలు కూడా చూపించాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ముస్లింలకు మేలు చేసేవే తప్ప ఎక్కడా మత రాజకీయాలు లేవని బీజేపీ క్లియర్గా చెప్తోంది. డిఫెన్స్, ఆ తర్వాత రైల్వే 3వ స్థానంలో వక్ఫ్ సంస్థ ఉంటుంది అని చెప్పడం జరుగుతుంది. నిజానికి ఒకవేళ సరి అయిన సర్వేస్ తర్వాత లెక్కలు తీసినట్లయితే వాళ్ళు చెప్పేటటువంటి 3వ స్థానం ఉందో బహుశా అది చివరి స్థానానికి చేరుకుంటుంది. దానికి కారణము ఇంతవరకు గత 75 సంవత్సరాల్లో వక్ఫ్ సంస్థ నిర్మాణము, దానికి ఉన్నటువంటి పరిధి, అధికారాలు, వాటినన్నింటినీ ఉన్నటువంటి ప్రభుత్వాల హాయంలోనే, ఆ ప్రభుత్వాల కనుసైగల్లోనే, ఆ ప్రభుత్వాల యొక్క ఉద్దేశ ప్రకారంగా దాన్ని ఈరోజు నిర్వీర్యము చేయడం జరిగింది. వక్ఫ్ చట్టంలో సవరణలు జరగాలన్న డిమాండ్ దశాబ్దాల నుంచి ఉంది. ఈ చట్టంలోని కొన్ని నిబంధనల వల్ల ముస్లింలు సైతం ఇబ్బంది పడ్డ ఘటనలు ఉన్నాయంటున్నారు. భారతదేశంలో నివసించే ఎవరికైనా సరే ఒకే చట్టం ఉండాలని కోరుకుంటారు. ఫలానా మతం కాబట్టి వాళ్ళకు రూల్స్ వేరుగా ఉంటాయి, వాళ్ళకి హక్కులు కూడా వేరుగా ఉంటాయనడం కరెక్ట్ కాదనే వాదనలు వస్తున్నాయి. కానీ వక్ఫ్ చట్టంలో అలాంటివి ఉన్నాయి అంటున్నారు కొందరు మేధావులు. వక్ఫ్ చట్టంలో కొన్ని అభ్యంతరకరమైన అధికారాలు ఉన్నాయంటూ సాక్షాత్తు ముస్లిం మేధావులే ముత్తుకుంటున్నారు. రెవెన్యూ పరంగా ఏవైనా ఇబ్బందులు వస్తే ముందుగా రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్తారు, లేదంటే కోర్టుకు వెళ్తారు. అక్కడ న్యాయం జరగలేదంటే హైకోర్టును ఆశ్రయిస్తారు, లేదా సుప్రీంకోర్టుకి వెళ్తారు. కానీ ఆ అవకాశమే లేకుండా వక్ఫ్ చట్టంలో ప్రత్యేక సెక్షన్లు ఉన్నాయంటోంది ముస్లిం సమాజంలోని ఒక వర్గం.
రాష్ట్రాల ప్రభుత్వాలు కాదు కదా, చివరికి సుప్రీంకోర్టు కూడా జోక్యం చేసుకునే అధికారం అవకాశం లేకుండా ఈ వక్ఫ్ చట్టం రూపొందించారనేది ముస్లిం మేధావుల్లో ఎప్పటి నుంచో ఉన్న ఒక అసహనం. కావాలంటే వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 3(6) ఉన్న విచిత్రమైన ఒక పవర్ని చూడండి అంటూ ఒక ఉదాహరణ చూపిస్తున్నారు. ఏ వ్యక్తి అయినా సరే, ఆ వ్యక్తి ముస్లిమే అయి ఉండాల్సిన అవసరం లేదు, ఎవరైనా సరే తన కంటికి కనిపించిన భూమిని చూపించి ఇది వక్ఫ్ ఆస్తి అని చెప్తే చాలు, అది వక్ఫ్ బోర్డు కిందకి వెళ్ళిపోతుంది. పైగా భూమి తనదేనని నిరూపించుకోవాల్సింది కూడా బాధితుడే తప్ప బోర్డు కాదు. అందుకే అసలైన భూ యజమాని దగ్గర సరైన పత్రాలు, లింక్ డాక్యుమెంట్స్ ఉంటే తప్ప ఆ ఆస్తిని కాపాడుకోవడం కష్టమే. ఈ సెక్షన్ వల్ల ముస్లింలే ఎక్కువగా నష్టపోయారంటున్నారు ముస్లిం మేధావులు. ఈ చట్టాన్ని సాకుగా చూపించి ప్రభుత్వ భూములను సైతం ఆక్రమించుకున్న సందర్భాలున్నాయని అంటున్నారు. ఇకపై అలా ఉండబోదంటున్నారు. ఇక వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 4 ప్రకారం వక్ఫ్ బోర్డే సర్వే చేస్తుంది. ఫలానాది వక్ఫ్ భూములా కావా అనేది అదే తేలుస్తుంది. ఒకవేళ అక్కడ ఏదైనా సమస్య ఉంటే మళ్ళీ వక్ఫ్ ట్రైబ్యునల్కే వెళ్ళాలి. సాధారణంగా ఎవరైనా సమస్య వస్తే మనం మ్యాక్స్ సుప్రీంకోర్టు దాకా వెళ్తాం, కానీ ఇక్కడ మాత్రం సుప్రీంకోర్టు కూడా ఏమీ చేయలేదు. ట్రైబ్యునల్ ఏదైనా తీర్పిచ్చిందంటే ఇక అదే ఫైనల్. అందుకే వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 4ని మార్చేస్తున్నారు. వక్ఫ్ చట్టంలో సెక్షన్ 108 ప్రకారం భారతదేశం నుంచి పాకిస్తాన్ వెళ్ళిపోయిన వారి ఆస్తులను వక్ఫ్ ఆస్తులుగా చెప్పుకోవచ్చు. కానీ సవరణ చట్ట ప్రకారం ఇకపై అలా ఉండబోదు. వక్ఫ్ చట్టంలోని సెక్షన్ 108ని ముసాయిదా బిల్లులో తొలగిస్తున్నారు. అదే చట్టంలో సెక్షన్ 108A ఉంది. దీని ప్రకారం వక్ఫ్ బోర్డు ఒక నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయాన్ని తిరగదోడే అధికారం దేశంలోని ఏ చట్టానికి లేదు. భారతదేశానికి సంబంధించిన ఏ చట్టము వక్ఫ్ చట్టానికి వర్తించదు. అందుకే సెక్షన్ 108Aని తొలగిస్తున్నారు. మరో ముఖ్యమైన సవరణ ఏంటంటే, ఇకపై వక్ఫ్ ట్రైబ్యునల్లో ఇచ్చిన తీర్పును హైకోర్టులో క్వశ్చన్ చేసే అవకాశం కల్పించబోతున్నారు. ఈ వక్ఫ్ చట్టంలో తీసుకురాబోతోన్న మరో కీలక మార్పు, సున్నీ, షియా, బోహ్రా, ఇస్మాయిలీ వర్గాలు కూడా ప్రత్యేకమైన వక్ఫ్ బోర్డులు ఏర్పాటు చేసే అవకాశం ఇవ్వడం. దేశంలో మొత్తం 32 వక్ఫ్ బోర్డులు ఉంటే అందులో సున్నీలకు చెందిన వక్ఫ్ బోర్డులే 30 ఉన్నాయి. మిగిలిన 2 షియాలకు చెందినవి. ఇకపై ఇస్లాంలోని ఇతర వర్గాలకు కూడా వక్ఫ్ బోర్డులు ఏర్పాటు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అంటే ఇప్పటి వరకు సున్నీల ఆధీనంలో మాత్రమే ఉన్న వక్ఫ్ బోర్డులను ఇతర వర్గాలకు కూడా చేరువ చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ముస్లిం సమాజం కూడా ఇలాంటి మార్పే కోరుకుంటోంది. అటు కేంద్రం కూడా ముస్లిం సమాజ సంక్షేమం కోసమే ముస్లిం మేధావులు, మహిళలు కోరుకుంటున్నందునే చట్టంలో సవరణ తీసుకొస్తున్నామని చెప్తోంది. కానీ ముస్లింలోని ఒక వర్గం మాత్రం ఇదంతా తమ స్వయం ప్రతిపత్తిని దెబ్బతీయడం కోసమే చేస్తున్నారని మండిపడుతోంది. మరి సవరణ బిల్లు పాస్ అయిన తర్వాత ఎవరి నుంచి ఎలాంటి రియాక్షన్ వస్తుందో చూడాలి. ఇదే ఇవాళ TV9 ఎక్స్క్లూజివ్. చూస్తూనే ఉండండి TV9.